శ్రీమాత్రే నమః. సౌందర్య లహరిలో ఈరోజు 10వ శ్లోకాన్ని గురించి వివరించుకుందాము. ముందుగా ఈ శ్లోకాన్ని చదువుకుందాం. సుధాధారా సారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్ఠవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి. 9వ శ్లోకంలో కుండలిని శక్తి అంటే ఏమిటో మనం తెలుసుకున్నాము. ప్రపంచమంతా వ్యాపించినటువంటి ఒక మహాశక్తి ఒక వ్యక్తికి పరిమితమై ఉంటే అది కుండలిని అని చెప్పుకున్నాం. కుండలిని అంటే ఇక్కడ జగన్మాత అని అర్థం చేసుకోండి. ఆ కుండలిని ఆరోహణ అవరోహణ క్రమాలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. 9వ శ్లోకంలో ఏమో కింద నుంచి పైకి వెళ్ళటం ఆరోహణ క్రమం చెప్పారు. షట్చక్రాలని అధిగమిస్తూ సుషుమ్నా నాడి ద్వారా సహస్రార కమలం దాకా ఏ విధంగా చేరి ఉంటుందో వివరించారు. ఆ తర్వాత ఈ 10వ శ్లోకంలో పైకి వెళ్ళి శివునితో కలిసి ఏకత్వ స్థితిని పొందినటువంటి ఆ తల్లి మళ్ళీ కిందకి రావటం, అదే ఏ మార్గంలో వెళ్ళిందో ఆ మార్గంలో మళ్ళీ తిరిగి కిందకి వచ్చి ఆధార చక్రమైనటువంటి ఆ మూలాధార చక్రం అది స్వస్థానం, అక్కడికి వచ్చి చేరటం, ఇది అవరోహణ క్రమం. ఈ 10వ శ్లోకంలో ఈ అవరోహణ క్రమాన్ని చెబుతూ ఉన్నారు శంకరులు. దీని అర్థం, ఈ శ్లోకం యొక్క అర్థం ముందుగా తెలుసుకుందాము. సుధాధారా సారైః చరణయుగళాంతర్విగళితైః. యోగశాస్త్రంలో మనకేం చెప్తారు అంటే 72,000 నాడులు ఉన్నాయి అని చెప్తారు. జగన్మాత మన శరీరంలో ఉండేటువంటి 72,000 నాడులని కూడా తడుపుతూ ఉంటుంది. జగన్మాత యొక్క పాదాల నుంచి జాలువారుతూ ఉండేటువంటి అమృత స్వరూపమైనటువంటి ధారలు. తల్లి యొక్క శిరస్సు మీద చంద్రరేఖ ఉంటుంది, అలాగే శివుని శిరస్సు మీద కూడా చంద్రరేఖ ఉంటుంది. ఈ చంద్రకళకి వృద్ధి క్షయాలు ఉండవు, ఎప్పుడు కూడా అది ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీన్ని సదాకళ సాదాఖ్య కళ అని నేను అంటారు. మామూలుగా మనం చూసేటువంటి చంద్రుడికేమో వృద్ధి క్షయాలు ఉంటాయి. పౌర్ణమి నాటికి పూర్ణచంద్రుడు వృద్ధి పొందుతాడు, మళ్ళీ కృష్ణపక్షంలో తరిగిపోతూ ఉంటాడు. కానీ అమ్మవారి శిరస్సు మీద ఉండేటువంటి చంద్రరేఖకి అటువంటి వృద్ధి క్షయాలు ఉండవు. ఆ చంద్రరేఖ నిరంతరము కూడా అమృతాన్ని స్రవిస్తూ ఉంటుంది. అటువంటి అమృతము తల్లి యొక్క పాదాల నుంచి జాలువారి ఈ శరీరంలో ఉండేటువంటి 72,000 నాడులని కూడా తడుపుతూ ఉంటుంది. స్వస్థానమైనటువంటి ఆధార చక్రం, వెన్నెముకకి చిట్ట చివరి భాగంలో ఉండేటువంటి ఆ మూలాధార చక్రాన్ని చేరి ఎలా చేరుతుంది? చక్రము అంటే ఇక్కడ ప్రతిదాన్ని కూడా ఒక పద్మంతో పోలుస్తారు. అందుకని ఆ పద్మము ఎన్ని రేకులు ఉంటాయి, ఎన్ని దళాలు ఉంటాయి, దాన్ని అధిష్ఠించినటువంటి దేవత ఎవరు, ఎటువంటి నివేదన పెట్టాలి, ఇవన్నీ కూడా లలితా సహస్రనామంలో మనకి 97వ శ్లోకం నుంచి 110 శ్లోకాల దాకా ఈ విద్య మొత్తము కూడా వివరించబడింది. ఇప్పుడు జగన్మాత యొక్క శక్తి మళ్ళీ తిరిగి అవరోహణ క్రమంలో అంటే కిందకి దిగుతూ ఆ స్వస్థానమైనటువంటి ఆ మూలాధార చక్రంలో చాలా చాలా అతి సూక్ష్మమైనటువంటి భాగం ఆ సుషుమ్న ద్వారానే, ఆ నాడి ద్వారానే ప్రవేశించి ఆ మూలాధార పద్మంలో, పద్మము అంటే పద్మానికి మధ్యలో కర్ణిక ఉంటుంది కదా, బొడ్డు భాగం, అక్కడ ఒక సన్నని రంధ్రం ఉంటుందట. ఆ రంధ్ర భాగం నుంచి కిందకి వచ్చి అక్కడ 3.5 చుట్టలు చుట్టుకొని నిద్రిస్తూ ఉంటుంది. స్వపిషి అని నేను అన్నారు. నీ చరణాంబుజాల జంట నుంచి స్రవిస్తూ ఉండేటువంటి సుధాధార, అమృతధార ప్రపంచం సించంతి. ప్రపంచము అంటే మన దేహం, అన్నీ 5 తత్వాలతో కూడి ఉన్నటువంటిది కదా ఈ దేహం. ఏమేమిటి 5 తత్వాలు? పంచభూతాలు. పంచభూతాలు ఏమిటి? పృథివీ, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం. ఈ తత్వాల యొక్క సూక్ష్మ రూపాలేంటి? వాటిని తన్మాత్రలు అని నేను అంటాం. పంచతన్మాత్రలు.
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఇవి పంచతన్మాత్రలు. ఇవొక 5. వీటి ద్వారా మనకి ఏం ఏర్పడతాయి? పంచ జ్ఞానేంద్రియాలు ఏర్పడతాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి మన శరీరంలో. ఈ విధంగా 5 5లుగా ఏర్పాటైనటువంటి ఈ శరీరాన్ని, ఈ ప్రపంచాన్ని సించెంతి తడుపుతూ ఉన్నావు. స్వాం భూమిం అని అన్నారు ఈ శ్లోకంలో. పృథివీతత్వం కలిగినటువంటి నీ స్వకీయమైన భూతత్వ సంబంధమైనటువంటి ఆధార చక్రంలో అక్కడికి చేరి, అవాప్య అంటే మళ్ళీ అక్కడికి చేరి ఎలా ఉన్నావు? భుజగ నిభ మధ్యుష్ట వలయం. భుజగము అంటే సర్పం. ఈ సర్పాకృతిలోనే చెప్తారండి ఈ శక్తి ప్రవాహం అనేటువంటిది. చుట్టలు చుట్టుకొని గుండ్రగా ఉండి నీవు నిద్రిస్తూ ఉంటావు. ఇది ఈ శ్లోకానికి స్థూలమైనటువంటి తాత్పర్యం. ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే 3.5 చుట్టలు చుట్టుకొని పడుకొని ఉండటం ఏంటి అంటే, ఈ చైతన్య శక్తి 4 రకాలుగా ఉంటుందండి. రాళ్ళు, చెట్లు, మృగాలు, మనుషులు. ఈ విధంగా గనక చూసుకున్నట్లయితే రాతిలో కూడా చైతన్య శక్తి ఉంటుంది. అయితే అది కనిపించదు. కొన్ని ఏ పదార్థమైనా ఏది తీసుకున్నా కూడా కొన్ని కణాల యొక్క సమాహారమే కదా. రాయి కూడా అలా ఏర్పడింది. కాకపోతే దానిలో కూడా ఉన్నదట, ఆ చైతన్యం ఉన్నది రాతిలో కూడా. అయితే అది పైకి కనిపించదు. ఆ స్థాయి దాటి 2వ స్థాయి ఏమిటి? చెట్లు, వృక్షాలు. వాటిలో కదలిక ఉంటుంది. అవి పెరుగుతూ ఉంటాయి, ఆహారాన్ని స్వీకరిస్తాయి వేళ్ల ద్వారా. కాబట్టి అవి కూడా వాటికి ప్రాణం ఉన్నది. ఇది 2వ స్థాయి. అయితే అవి కూడా కొంత మేరకే ఆ చైతన్యం అనేటువంటిది ఉంటుంది వాటిట్లో. ఇప్పుడు చెట్టుని ఛేదిస్తే అవి అక్కడి నుంచి కదిలి పారిపోలేవు కదా, అందుకని అవి అలాగే ఉంటాయి. 3వ కక్ష ఏమిటి అంటే, 3వ జాతి ఏమిటి అంటే జంతువులు. ఇవి వెన్నెముక అడ్డంగా ఉండేటువంటి జంతువులు. ఇవి వృక్షాల కన్నా కూడా చాలా మెరుగైనటువంటి స్థితిలో ఉంటాయి. ఒక మనిషి 4వ స్థితిలో ఉంటాడు. ఈ 3.5 చుట్లు చుట్టుకొని ఈ అరచుట్ట కూడా మనం సాధన చేసుకోవలసినటువంటి స్థితి, పద్ధతి. మళ్ళీ తిరిగి అదేవిధంగా ఊర్ధ్వముఖంగా ప్రయాణం చెయ్యాలి. దానికి ఈ అరచుట్ట అనేటువంటి మార్గం ఇది దోహదపడుతూ ఉంటుంది. లలితానామాల్లో మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి. ఈ శ్లోకాన్ని కూడా మనం చాలా వివరంగానే చెప్పుకున్నాము. అంటే ఈ కుండలిని మార్గం, శక్తి మార్గం అనేటువంటిది మనం చెప్పుకున్నంత తేలిక కాదు. కాకపోతే ఇది భావించి తెలుసుకోవచ్చు, అంతవరకు తప్పులేదు కదా. మనం అంత సాధన, మనం తీవ్రమైనటువంటి సాధన మళ్ళీ మనం చేయలేకపోయినా కూడా కనీసం ఈ శ్లోకాలని అర్థం తెలుసుకుంటూ భావించినట్లయితే ఉత్తరోత్తర మళ్ళీ ఎప్పుడైనా అటువంటి స్థితి రావచ్చు ఎవరికైనా కూడా. ఈ మూలాధార చక్రం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే, ఇది బాగా బలంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా శ్రద్ధాళువులై ఉంటారు. దేన్నైనా సరే మనం సాధిస్తాము అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఈ పద్మం అంటే ఈ ఆధార చక్రం కనుక బలహీనపడుతూ ఉన్నట్లయితే ఈ 2 లక్షణాలు కూడా తగ్గిపోతాయి. ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవడానికే చాలా కష్టంగా ఉంటాయి. కానీ అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఎంతో తీవ్రమైనటువంటి సాధన చెయ్యాలి. అయితే ఇప్పుడు మాత్రం మనం అర్థం వరకు తెలుసుకుంటూ ఉన్నాము. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని చదువుకుందాం. సుధాధారా సారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్ఠవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే విహరిణి. తర్వాతి భాగంలో మరొక శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం శ్రీమాతానుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.